డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మేము మా ఇంట్లో చికెన్ స్పెషల్ బిర్యానీ చేస్తున్నాము. కొంతమంది దీన్నే చికెన్ 65 బిర్యానీ అంటారు. కొంచెం చికెన్ 65 పీసెస్ లాగా చేసుకొని తర్వాత బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తారనమాట. ఈరోజు ఆ యొక్క ప్రొసీజరు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మేము చికెన్ వచ్చేసి 3/4 కేజీ చికెన్ తెచ్చుకున్నాం అనమాట. ఓకే, ఇది వచ్చేసి మేము కొద్దిగా బోన్స్ తక్కువగా ఉండేట్టు బోన్లెస్ అనమాట. బోన్లెస్లో అంటే వాడు ఇయ్యలేదు, కానీ మనకు 3/4 కేజీ చికెన్ కొట్టించేటప్పుడు బ్రెస్ట్ పీసెస్ కొట్టించిన ఎక్కువ బోన్లెస్ పీసెస్ ఉండేటట్టుగా దాంట్లో ఏం చేసామంటే నీట్గా కడుక్కొని వాష్ చేసింది ఒక 2 times వాష్ చేసిన తర్వాత మేమేం చేసామంటే దానిపైన కొద్దిగా చూసినారు కదా, ఒక గుప్పెడు కరివేపాకు ఆకులు వేసినాము. తర్వాత ఒక 3 to 4 పచ్చిమిర్చి అడ్డం కట్ చేసి దాన్ని వేసినాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కబాబ్ మసాలా వేస్తున్నాం అనమాట. ఇదనమాట కబాబ్ మసాలా. ఇది అనంతపూర్లో ఓల్డ్ టౌన్లో దొరుకుతుంది అనమాట ఇది మనకి. సో అది 3 teaspoons వేసినాము. ఓకే, ఇట్లా అనమాట. ఇది ఒక స్పూన్ కూడా వేస్తుంది నా మిస్సెస్. ఓకే, అట్లా నీట్గా ఇది 5th స్పూన్ అనమాట. ఈ మసాలా తప్ప ఏం వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది వచ్చేసి ఈ చికెన్ కబాబ్ మసాలా అంటారు, లేకపోతే గోబీ 65 మసాలా అంటారు. ఇది మనకి ఓల్డ్ టౌన్లో దొరుకుతుంది అనమాట. తర్వాత అండి గోబీ 65 మసాలా ఆర్ చికెన్ పకోడా పౌడర్ వేసిన తర్వాత నేను కొద్దిగా వాటర్ వేసుకొని నీట్గా కలిపేసుకున్నానండి. ఆ తర్వాత దీన్ని మీరు ఒక 3 to 4 hours మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. తర్వాత మనం ఏం చేయాలంటే తర్వాత మళ్ళీ బయటకు తీసిన తర్వాత కొద్దిగా కూల్గా ఉంటుంది కాబట్టి ఒక గంట సేపు బయట పెట్టుకొని ఆ తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. సబ్స్క్రైబర్స్, ఇప్పుడు బిర్యానీ రైస్ కోసము బాస్మతి రైస్ తీసుకొని తర్వాత నేను నీట్గా దాన్ని కడుక్కొని తర్వాత కావలసినంత క్వాంటిటీలో వాటర్ వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి తర్వాత కొద్దిగా మార్కెట్లో దొరికే హోల్ గరం మసాలా ప్యాకెట్ దొరుకుతుందండి, అవన్నీ కూడా దీంట్లో వేసి ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ను నేను ఉడికించుకుంటున్నానండి. సబ్స్క్రైబర్స్, ఇప్పుడు నేను చికెన్ 65 ముక్కలు చేసుకోవడానికి ముందు ఆల్రెడీ కలిపెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇప్పుడు నేను హై ఫ్లేమ్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. మెల్లమెల్లగా ఒక పీస్ బై పీస్ ఒక్కొక్కటి మీరు కడాయిలో వేసేసేయండి. ఓకే, నేనైతే కొద్దిగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇది వాళ్ళకు కొద్దిగా క్రంచీగా ఉండాలి పీసెస్ కాబట్టి నేను బాగా హై ఫ్లేమ్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు కూడా ఏం చేయాలంటే చికెన్ ముక్కలన్నీ కూడా వేసేసుకొని నీట్గా డీప్ ఫ్రై చేసుకోండి. చూసినారుగా ఇట్లా బాగా హై ఫ్లేమ్ పెట్టుకున్నాను అనమాట. తర్వాత చూసినారు కదండి, ఒక పక్క ఏం చేస్తున్నా అంటే రైస్ బాస్మతి రైస్ ఉడికించుకుంటున్నానండి. ఈ విధంగా బాస్మతి రైస్ నేను కొద్దిగా తక్కువ మంత పెట్టుకొని తర్వాత ఉడికించుకోవాలండి. ఉడికించేటప్పుడు ఏంటంటే మొత్తం ఉడికించుకోకుండా ఒక 70% మనకు మెతుకులు ఉడికేటట్టు ఉడికించుకోవాలండి. సబ్స్క్రైబర్స్ చూసినారు కదండి, ఈ విధంగా నేను ఈ చికెన్ 65 ముక్కలు అంటే ఫస్ట్ దాన్ని నీట్గా చేసుకోవడానికి ముందర నీట్గా నేను ఇట్లా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా తర్వాత కొద్దిగా మసాలా వేసుకొని చికెన్ 55 ఐటమ్ లాగా తయారు చేసుకోవాలండి. సబ్స్క్రైబర్స్, చికెన్ 65 స్పెషల్ బిర్యానీలోకి మసాలా తయారు చేసుకున్నానండి. దాంట్లో ఈ మసాలా ఎట్లా చేసుకుంటారంటే కొద్దిగా కర్డ్, తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకులు, తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడరు, తర్వాత నేను ఇప్పుడు దాకా చెప్పినట్టు హోల్ గరం మసాలా దినుసులు మన మార్కెట్లో దొరుకుతాయి, అవన్నీ కూడా దీంట్లో మిక్స్ చేసేసుకొని నీట్గా ఇట్లా మనము ఈ మసాలా తయారు చేసుకోవాలండి. ఈ మసాలాతో మన తర్వాత చికెన్ 65 ముక్కల్ని నీట్గా దమ్ చేసుకుంటామండి. ఓకే అండి, తర్వాత చికెన్ 65 మసాలా కోసం కొద్దిగా కర్డ్, దాంట్లో కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా టమాటో సాసు, కొద్దిగా చిల్లీ సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా టమాటా సాసు, కొద్దిగా వెనిగరు, తర్వాత కొద్దిగా చిల్లీ సాస్ వేసుకొని బాగా మనము ఎంతైతే గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో మసాలా కోసం అంత వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు కొద్దిగా చిల్లీ సాస్ వేసుకుంటున్నామండి.
ఇవన్నీ వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి నీట్గా. ఓకే. ఓకే తర్వాత చికెన్ 65 మసాలా చేసుకోవడానికి ఒక కడాయిలో మనము ఆయిల్ వేసుకుంటామండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటాము. ఈ విధంగా కరివేపాకు వేసుకొని మనము కొద్దిగా ఫ్రై చేసుకుంటాము. ఓకే. దాంట్లోకి ఇప్పుడు నేనైతే ఆ మసాలా కోసం చేసుకున్న పేస్ట్ అయితే ఉందో సాస్లో డిఫరెంట్ సాస్లు అంతా కలిపిన పేస్ట్ అంతా కూడా ఆ కడాయిలో వేసేసేయండి. ఓకే. ఓకే తర్వాత కొద్దిగా బాయిల్ చేయండి దీన్ని నీట్గా. బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే చికెన్ 65 కోసం చేసుకున్న చికెన్ పకోడా ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో వేసి కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఓకే తర్వాత టేస్ట్కు తగినంతగా కొద్దిగా కారం వేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని తర్వాత నీట్గా కలుపుకోవాలి దాన్ని. ఓకే. కొద్దిగా బాయిల్ అయినంత వరకు ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనము ఆ చికెన్ పకోడా ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలన్నమాట. ఓకే. తర్వాత నేను చెప్పాను కదండి, ఈ చికెన్ పకోడా ముక్కలన్నీ కూడా దాంట్లో ఏదైతే మసాలా చేసుకున్నామో ఆ మసాలాలు వేసి నీట్గా కలుపుకోవాలండి. తర్వాత ఇది మసాలా అంతా డ్రై అయ్యేంత వరకు కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టించుకొని ఉడికించుకోవాలన్నమాట అండి. ఈ విధంగా మనము నీరంతా కూడా ఇంగిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఆ తర్వాత దించేసుకోవాలి. సో ఇదైతే మనము చికెన్ 65 ఈ ఐటమ్ చేసుకున్నాం కదండి, ఈ ముక్కలన్నీ కూడా తర్వాత ఇంతకుముందు నేను చూపించా కదండి, మనము బాస్మతి రైస్ చేసిన దమ్ రైస్ పైన ఆల్రెడీ ఒక విజిల్ పెట్టేసి ఉడికించడం జరిగింది. దానిపైన ఈ లేయర్ వేసి మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టేసి ఆ తర్వాత దించేస్తామండి. ఓకే అండి. తర్వాత చూస్తారు కదండి, నేను ఏదైతే మసాలా చేసుకున్నానో దమ్ చేసుకోవడానికి ఆ మసాలానంతా కూడా లేయర్గా వేసేసి తర్వాత ఇట్లా పైన అన్నం అంతా కూడా బాస్మతి రైస్ వేసి తర్వాత పైన కొద్దిగా పుదీనా రైస్ పెట్టేసి ఇప్పుడు దానిపైన ఈ చికెన్ 65 ముక్కలు ఏదైతే నేను చేసుకున్నానో అవన్నీ వేసేసి కొద్దిసేపు దమ్ చేసుకుంటానండి. చూస్తారు కదండి, ఇది మనకి ఫైనల్గా ఐటమ్ ఇలా వచ్చిందనమాట. చికెన్ 65 చికెన్ స్పెషల్ బిర్యానీ. ఆ ముక్కలన్నీ నేను ఒక 2 to 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ దమ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. తర్వాత మనం ఇప్పుడు ప్లేటింగ్ చేసి భోజనం చేయడమే అన్నమాట. తర్వాత చూస్తున్నారు కదండి, ఫైనల్గా ప్లేటింగ్ చేసిన తర్వాత బిర్యానీ ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చికెన్ 65 ముక్కలు. దీన్ని కొంతమంది స్పెషల్ బిర్యానీ అంటారు, కొంతమంది చికెన్ 65 బిర్యానీ అంటారండి. దాంట్లో కొద్దిగా రైతా తింటున్నానండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.